డీలిమిటేషన్ అదేవిధంగా మహిళా సాధికారత బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలకి అదేవిధంగా పాలక పక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆడవాళ్ళని మోసం చేశారు, ఆ బిల్లును పాస్ అవ్వకుండా ప్రతిపక్షాలు వాళ్ళని వంటింటికే పరిమితం చేస్తున్నారు అంటూ బీజేపీ మాట్లాడుతుంది. ఈ విషయాలు మనతో మాట్లాడటానికి అసలు ఏం జరుగుతుంది, ఈ మాటల యుద్ధం మధ్య ఏముంది, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. డీలిమిటేషన్కి సంబంధించి అదేవిధంగా మహిళా బిల్లుకు సంబంధించి బీజేపీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. డైరెక్ట్గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ మాట్లాడుతూ మహిళా బిల్లును వ్యతిరేకించిన మీరు తప్పు చేశారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా డీలిమిటేషన్ బిల్లుని మహిళా బిల్లును కలిపి పెడతాం రాంగ్ అని మీరు మాట్లాడతారా, లేకపోతే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు మంచి జరగదు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి, ఈ రెండింటిని ఏ విధంగా చూస్తారు మీరు? మొట్టమొదటిగా 2 విషయాలు క్లారిఫై చేద్దాం. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మాజీ ఉన్నతాధికారులు దాని గురించి బాగా ట్రెండింగ్ అయిపోతుంది. వాళ్ళు ఏది మాట్లాడితే అది మొత్తం ట్రెండింగ్. మహిళా రిజర్వేషన్ బిల్లు 2 ఓట్లు మాత్రం వ్యతిరేకంగా, అంటే దాదాపు ఏకగ్రీవంగా లోక్సభలోను రాజ్యసభలో ఏకగ్రీవంగా 2023లోనే పాస్ అయిపోయింది. ఎవడండి మీకు తలమాసిన అదో చెప్తున్నాడు మీకు? ఎవరండి వాడు? అసలు నాకు అర్థం కాదు. బిల్లు ఫెయిల్ అయిందని చెప్పిన ఎవరో పనికి మళ్ళీ ఎవరండి వాళ్ళు? ఈ దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మోష పార్టీయా? నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్, బిల్లు పాస్ అయిపోయి చట్టం కూడా అయిపోయింది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి వచ్చింది, చట్టం కూడా అయిపోయింది. కానీ దాంట్లో ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది అని రాసేసి ఒక కండిషన్ పెట్టేసి దాంట్లో అలాగే అప్పుడే రాజ్యాంగ సవరణ ఒకటి ఆర్టికల్ 81, 82కి 368 అధికారం ప్రకారం, అంటే రాజ్యాంగ సవరణ ప్రకారం 2/3 అండ్ అదన సభ్యులు more than 50% ఏదైనా సరే మొత్తం సభలో ఉండాల్సిందే. ఈ కండిషన్ మీద 368 అధికారం ప్రకారం 81 కూడా సవరించి ఈ 503 ఎలా ఉందో ఇదే తేడాతో సీట్లు డీలిమిటేషన్ ఉండాలని పెట్టేస్తే అయిపోయి ఉండేది కదా. 26లో ఎన్ని సీట్లు తగ్గుతాయి, ఇది ఇష్యూ. దాన్ని మానేసి వీళ్ళు కుట్ర పత్రికే చేశారు. 850 స్థానాలు హైయెస్ట్ కాకుండా 816 మహిళా రిజర్వేషన్ దాన్ని పెట్టి దానికి అంతవరకు అమలు రాదు కాబట్టి వెంటనే చేద్దామని. ఎవడు పెట్టొద్దన్నాడు మిమ్మల్ని 2023లో? కావాలని దుర్మార్గం చేయడానికి, పాపం చేయడానికి దీన్ని అడ్డం పెట్టి మహిళలు అడ్డం పెట్టుకుని చేయడానికి సిగ్గు లేదండి అదోలకే? మహిళా రిజర్వేషన్ బిల్లు ఆ రోజే పెట్టేసుకుని ఇమ్మీడియట్గా చట్టంలో అమల్లోకి వస్తుంది రాసేస్తే ఇప్పుడున్న 543కి వచ్చేది, రాష్ట్రాలు కూడా వచ్చేది కదా. పెరిగినప్పుడు వస్తుంది. దాంట్లో ఏముంది? అసలు ఎవరు వద్దన్నారు? ఇప్పుడు పెడితే మీకు మన గౌరవ ప్రధానమంత్రి, మన ప్రీతం ప్రధానమంత్రి ఆ రోజు అచ్చా ఓకే బిల్లు బహుత్ పాస్ ఓకే, బహుమతి పాస్ ఓకే, చట్టం కూడా అయిపోయిందని చెప్పడం తెలిసి ఆనందంతో అసలు ఎంత హ్యాపీగా ప్రజలందరికీ చెప్పారు. ఆయనే కదా. మళ్ళీ ఈయనెవరో గడ్డమైన వచ్చి మళ్ళీ ఫెయిల్ అయిపోయింది అంటాడు. ఈయనెవరు ఆయనెవరు? పాత ఎన్టీఆర్ సినిమాలో డబల్ రోడ్లో విలన్ అండ్ హీరోలు ఒకే హీరో ఉంటారా? దానవుడు మానవుడా? సోమబాబు సినిమాలో నవ్వుతారండి. నవ్వులాటగా అయిపోయిందండి పార్లమెంటు. కాదు సార్, చెవులో క్యాబేజీలు పెట్టారు, ఇటేమో క్యాలిఫార్లు పెట్టి జనాల మీద పెట్టి మేము క్యాలిఫార్లు పెట్టుకోవాలి, వీళ్ళేమో మంత్రపుష్పాలు పెట్టుకుంటారా? నేను ఒకటి చెప్తున్నా, అయిపోయింది. దీన్ని డీలిమిటేషన్ లింక్ చేశారు. ఇంకోటి, ఉత్తర ఆర్య సనాతన మనువాదులు దిక్కుమాల బ్యాచ్ ఒకటి సంత బయలుదేరారు. ఈ సంత 24 గంటలు గుజరాతీ పాటలు పాడుతుంటారు. మాకేం అర్థమే సావదు. ఏం మాట్లాడతానంటే, చూసారా స్వయాన హోంమంత్రి గారు హామీ ఇస్తాను, బిల్లు ఎందుకు పెట్టాలి? బిల్లు అంటే కడుపుతా అంటారు. ఏంటంటే మాకు అర్థం కావట్లేదంటే అది గుజరాతీ భాష అంటది. బిల్లులో పెట్టవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్కి పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు లెటర్సే ఉమ్మడి రాష్ట్రం 42 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్కి 80 ఉన్నాయి. అంటే ఎన్ని స్థానాలు తేడా ఉంది? 38 స్థానాలు తేడా ఉంది. నెక్స్ట్ అయినప్పుడు కూడా 38 తేడా ఉంటుందని రాసుకోమనండి, బిల్లో పెట్టమనండి. లేదు వీళ్ళు మన దెబ్బేయడానికి 50% సమాంతరంగా పెంచుతామని పెట్టమనండి. అది పెట్టకుండా మేము కావాలంటే పెడతాం హామీ. నాకు అర్థం కావట్లేదు ఎందుకు పెట్టలేదు బిల్లు అంటే. అడిగేవాడు లేడు. ఏ హోగయా మహిళ ఇంకో నసరత్ అయ్యి, ఎవడికి నసరత్తు? అలా ఎందుకు ఇది? కేవలం మమతా బెనర్జీ గారి మీద ఎన్నికలు వస్తున్నాయి కదా. ఇంత తొందరగా 2.5 ఏళ్ళు డ్యాన్స్ కట్టుకున్నారు. కథകളി, భరతనాట్యం, కూచిపూడి అన్నీ చేసుకున్నారు. ఒడిస్సీ అన్నీ ఒకేసారి చేశారు గవర్నీలు. చేసి వాళ్ళ ఈ 2 రోజులు వచ్చి పెట్టేయాలని పెడతాడు బిల్లు. ఎలక్షన్ మధ్యలో ఆపేసిది అకస్మాత్తుగా పార్లమెంట్ పిలవడం నాకు అర్థం అవ్వట్లేదండి. ఓకే, ఇవాళ ప్రియాంక గాంధీ గారు చెప్పారు, స్టాలిన్ గారు చెప్పారు, బిల్లు పెట్టింది డిఎంకే. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టేసి రేపు పొద్దు నుంచి అమలు చేస్తాం, విత్ ఇన్ 1 డేలో అమలు చేద్దాం రండి అని.
ఏది అమలు చేయడం అంటే ఇప్పుడే ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్ పెట్టండి నన్ను. పారిపోయారు. ఇంత మహిళల యొక్క అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి, ఇంత నికృష్ట రాజకీయం చేయడం అవసరం అండి? ఏ రోజు భారతీయ జనతా పార్టీ అలా చేయలేదు. ఈ అదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. సరే, మనం ఇంకోటి మాట్లాడము. రాజ్యాంగ సవరణ 81, 82 చేసేసి ఇంతకుముందు చెప్పాను, అది ఇమ్మీడియట్గా పెట్టేసి ఇప్పుడు 42 రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ దగ్గర ఉన్న అయింది 1975, 76. తర్వాత 2001లో 84 రాజ్యాంగ సవరణ జరిగింది, సరికి డబల్. ఏమైంది, 2026 ఫ్రీజ్ చేయాలి, తర్వాత ఈ సెన్సస్ అయిన తర్వాత అని. అదే దాన్ని మనం రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. చెప్పారు కదా మీకు, మనకి ఉత్తరప్రదేశ్కి ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇదే డిఫరెన్స్ స్టేట్లు ఉంటే సీట్లు పెరుగుతాయి, పోనీ 50% పెరుగుతాయి. ఏదన్నా మరి పెట్టుకోవచ్చు కదా అమెండ్మెంటు, ఎందుకు పెట్టలేదు? వాళ్ళు రేపు పొద్దున పెట్టచ్చు, 2 రోజులు అయిపోద్ది కదా. పైగా అమిత్ షా లాంటి పెద్ద మనిషి, అమిత్ షా గారు చెప్పింది, ఏ మోడీ 15 లక్షల రూపాయలు దేత 15 లక్షలు ఇవ్వాలి, విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్లు వేస్తాయి. ఏ జుమ్లా బాతే, పిచ్చి బాత్ అన్నాడు ఆయన, మోడీ గారు చెప్పింది దాన్ని. ఈ మన గౌరవం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆశ్వాసం ఇచ్చారు కదా, మన ప్రకాష్ జావదేకర్ గారు కొండ బద్దలు కొట్టారు కదా, ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హామీలు హామీ ఇచ్చారు కదా, ప్రధానమంత్రి హామీ ఇచ్చారు కదా, హోంమంత్రి హామీ ఇటువంటి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం హామీ ఇచ్చింది కదా, అన్ని పక్షాలు ఏకీకరించింది కదా. మరి అదే తొంగలో తొక్కి పడేశారు కదా, దుర్మార్గం నమ్మద్రోహం చేశారు కదా. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ప్రధానమంత్రి హామీ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ 12 ఏళ్ళ నుంచి నానా గొడవ చేస్తుంటే కాలుతో ఉక్కు బాధంతో తొక్కి పడేసి తోలు బొమ్మలు పెట్టి ఆడిస్తున్నారు కదండి. మొత్తం రావాల్సిన తీసుకెళ్ళి గుజరాత్కి దొబ్బుకుపోయినాయి కదా, గుజరాత్ గద్దలు కొన్ని. హోమీ అంటారండి, సరే అది పోనండి. విభజన చట్టంలో ఉంది కదా, పోలవరం ప్రాజెక్టు చట్టాన్ని తొంగలో తొక్కేశారు కదా. ఈయన హామీ మనం ఒప్పుకుంటారా? రాజ్యాంగ సవరణ కావాలి, ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ కావాలి. అయితే మనకి ఎలాంటి ఇబ్బందులు, అది పెట్టమని చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని శివ పూజల పాకశుద్ధి లేని బాణం రా అని వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఇక ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మాజీ ఏదో చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువు చదివితే పైన దిగొచ్చినట్టు అనుకుంటారు. వీళ్ళు చదువులు కాదు, పాదు కాదు, పరీక్ష రాశారు, సరే పోనండి. వీళ్ళు అంటారు వీళ్ళకి ఎంపీలు కావాలని అనుకుంటా, రాజ్యసభ నామినేట్ కోటాలో ఏదో వెళ్ళి చేసియాలని. వీళ్ళకి పెద్ద పెద్ద విదేశీ సంస్థల నుంచి కూడా డెమోక్రటిక్ దాని మీద వాళ్ళ సహాయం అందుతూ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఐఎమ్ వెరీ హానెస్ట్ పీపుల్, దట్ ఇస్ దగ్గర. వీళ్ళు బీజేపీకి అనుకూలంగా ఎత్తుకున్నారు. అమ్మో ఇప్పుడు ఉన్నదైతే ఆంధ్రప్రదేశ్ పోయింది, ఏది వచ్చేది కూడా మన రాష్ట్రాలకు పోయింది, దక్షిణాది రాష్ట్రాలకి ఇక మొత్తం పోయినట్టే. బిల్లు ఎందుకు పెట్టలేదంటే దానికి దమ్ము లేదు. రాజ్యాంగ సవరణ వాళ్ళే చదువుకుని ఇంకెవరు చదువుకోలేదు, ఇక్కడ చెవులో పూలు పెట్టుకున్నారా? 81, 82 రాజ్యాంగ సవరణ చేయమని చెప్పండి, చెప్పే ధైర్యం లేదు. భజన చేయాలి గుజరాతీ భాషలో. ఆంధ్ర ద్రోహం చేశారు, స్టాలిన్ ద్రోహం చేశాడు, కాంగ్రెస్ ద్రోహం చేసేసింది. వెళ్ళమనండి, వెళ్ళి డైరెక్ట్ బీజేపీలో చేరమనండి. ఎందుకు వెళ్ళే? ఒక ఆంధ్రప్రదేశ్కి దక్షిణాది హక్కుల గురించి, ఆత్మ గురించి మాట్లాడలేకుండా, ప్రత్యేక హోదా విభజన హామీల గురించి మోసం చేసింది కేంద్రం నిలదీసే దమ్ము లేకుండా వీళ్ళు హిపోక్రటిక్ మాజీ ఉన్నతాధికారులు, నిజాయితీ పర్లే. వెరీ అన్ఫార్చునేట్ అండి. ఓకే, ఇవాళ మన దగ్గర మన వేలుతో మన్నే కన్ను పొడిపిస్తానికి సిద్ధపడ్డారు వీళ్ళు. ఇవాళ ఆయన ఉన్నాడు. ఇంకోటి ఇందాక మీరు అడిగారు, తేజస్విని అని ఇందాక మీరు వచ్చే ముందు అది కూడా సూర్య ఉత్తర భారత, నేను వెరిఫై చేసి ఎవరండి, ఉత్తర భారతీయ ఆర్య మనువాద బిడ్డ అంట. అవునా? వెరిఫై చేసి అంటే ఏంటి అభ్యంతరం? అంటే మా కర్మ ఏంటంటే దక్షిణాదిని పుట్టాడు ఆయన, దేశ విభజనతో పోల్చారు ఆయన. నేను ఒకటండి, ఏం తెలుసు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యమంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. 1997లో ఇందారెడ్డి గారు ఆ రోజు పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు నిరంతరం నేను ఆ ఉద్యమం దాంట్లో అనుబంధమే ఉన్నాను. తెలుసుగా మీకు, ఖచ్చితంగా సమైక్యాంధ్ర ఉండాలన్నట్టు, విడిపోయిన హక్కులు ఉండాలి, ఎవరికాళ్ళు గొడవలు పెట్టుకోకూడదని చాలా అందరూ ఏ ఒక్క మాట కూడా నా తెలంగాణ సోదరులు ఎందుకంటాను. ఒక ఉద్యోగ నాయకుడు నీచి నికృష్టంగా మాట్లాడాడు తెలంగాణ బిడ్డల్ని. అలా కేసీఆర్ గారు లాంటి వాళ్ళు దరిద్రంగా భయంకరంగా బిహేవ్ చేశారు. నెవర్ ఒకే తెలుగు కడుపు పుట్టిన వాళ్ళు ఒక ఎందుకు అనుకోవాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, తప్పు మీ తాతగారి జాగీరా తెలంగాణని పాకిస్తాన్తో పోల్చడానికి? ఎవడండి వీడు మాట్లాడటానికి? ఈయనెవరు? తల్లిని చంపేసి బిడ్డను అంటారు ఒక గుజరాతీ పెద్ద ఆయన మోడీ గారు 2 సార్లు అన్నాడు. పోనీ తల్లిని చంపేయలేదండి, ఇంకా కొనగపూర్లో ఉందని చెప్పాం. ఆ పైపు రాయడానికి 12 ఏళ్ళ నుంచి వస్తున్నాడండి ఆయన. ప్రత్యేక లేకుండా కొనగపూరితో ఉంది తల్లి పిల్లాడు బాగానే ఉన్నాడు.
నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయాడు ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో తెలంగాణ. సంతోషం తెలుగు బిడ్డగా. తల్లి ఆక్సిజన్ మీద ఉందా నువ్వేం చేసాడంటే లాగెత్తాను చూస్తున్నాడు, తిప్పలు పడుతున్నారు. ఈయన మాట్లాడతారా? తెలంగాణని పాకిస్తాన్తో పోలుస్తాడా? ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు బలూచిస్తాన్ ఓటింగ్లో పట్టుకున్నారు, పాకిస్తాన్ పార్లమెంట్కి వెళ్ళి ఓటేసారు వాళ్ళందరూ మొన్న. నేను కాదు, వాళ్ళందరూ తెలుగు బిడ్డలు, సర్వసత్తాక గణతంత్ర రాజ్యమైన మన దేశ ఎంపీలు అని నేను గౌరవిస్తాను. మరి ఆ ఉత్తర భారతీయ ఆర్య సనాతన మనువాద పార్టీ అని వీళ్ళు పాకిస్తాన్ అంటున్నాడా? మరి పాకిస్తాన్ అసెంబ్లీ ఓటేస్తారు వాళ్ళతో? మా ఈటీఎల్ రాజేందర్ గారు వీళ్ళందరూ పోరాట యోధులు, వీళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళందరినీ? నాకు అర్థంగా పాకిస్తాన్తో పోతారండి. వీళ్ళకి కామన్ సెన్స్ ఉందా? పైగా కిషన్ రెడ్డి గారు మేము మాట్లాడాడు చాలా హ్యాపీగా అని మాట్లాడాడు, మళ్ళీ వచ్చి నేను ఖండించానంటారు. ఇలా ప్లేట్లు తిరగడం ఏంటి గవర్నీలు అందరూ? అంటే అమిత్ షా గారు పిలిచి మందలించారని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. అమిత్ షా గారు పిలిచి నువ్వు ఎందుకు ఖండించావు, పాకిస్తాన్ అనాలని మందలించారా అని నాకు అర్థం కాదండి. ఏంటండి మందలించేది? మోడీ గారు అన్న తల్లిని చంపేశారని వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నాను. దయచేసి మిగతా వాళ్ళు ఎవరైనా ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేస్తే వాళ్ళకి వచ్చి మాట్లాడే రైట్ ఉంటుంది, కామెంట్ చేసే రైట్ ఉంటుంది. అడ్డంగా ఏమైనా చేయాలనుకుంటే ఎస్, బట్ మిగతా వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. నిలబడ్డాం 2019 నుంచి తర్వాత, అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసాం. 99% మీడియా వేయలేదు. ఇవాళ కూడా తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి ఒక్కడిగా ఉండాలి, ఇది ప్రపంచం నెంబర్ 1గా ఉండాలి, మన దేశాన్ని ఒక నెంబర్ 1గా ముందుకు తీసుకెళ్ళాలని భావంతో ఉండేవాడు నేను. వాళ్ళు ఈ తేజస్విని సూర్య గారు ఎవరండి నాకు అర్థం కాదు. ఉత్తర ఆర్జీ మా సనాతన మనువాద బిడ్డ, మనలో మనకు దెబ్బలాటలు చేయడానికి బయలుదేరాడు. తెలుగు జాతి జోలికి మాత్రం వస్తే మేమందరం 13 కోట్ల మంది ఒకళ్ళే గుర్తుంచుకోండి. కర్ణాటకలో కూడా 2.5 కోట్ల మంది 2 కోట్ల మంది పైగా తెలుగు జాతి బిడ్డలు ఉన్నారు, గుర్తుంచుకోండి. ఈ మీ మనువాద అహంకార సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి మీ గుజరాత్లో చూపించుకోండి, ఉత్తర ఆర్యావర్తంలో చూపించుకోండి. మీరు ఇక్కడ జయించారు, మా తోటి సోదరుడు, గౌరవిస్తాం. కానీ మా తెలుగు వాళ్ళ మధ్య మాత్రం తంపులు పెడతాను చూస్తే ఊరుకోం. మీకు ధైర్యం ఉంటే, సిగ్గుంటే, అక్కడ విభజన హామీలు ఇంకా ఉన్నాయి, అది చేయండి. మీకు గనక నిజాయితీ ఉంటే, ప్రత్యేకవాద ఇచ్చిన హామీ ఇచ్చారు కదా వెంకటేశ్వర పాదాల జంత, అది అమలు చేయించండి. ఉమ్మడి ఆస్తులు ఇంకా 130,000 కోట్లు సెటిల్ చేయించండి. మీరు అంటున్నారు కదా పాకిస్తాన్ అని, మీరు సెటిల్ చేయించండి. అంతే తప్ప దుర్మార్గంగా తెలుగు జాతి మధ్య సుఖంగా ఉన్నాం. విభేదాలు రెచ్చగొట్టద్దు. అయిపోయింది గతం కథ. మిగతాది చేయాలనుకుంటున్నాం, దయచేసి చేయొద్దు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఉన్నతాధికారులు కూడా చెప్తున్నాను, మీరు డైరెక్ట్గా ఇవన్నీ గొడవలు ఎందుకు? మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా దండం పెట్టుకుంటే మేము ఇచ్చేస్తారు, ఏదోటి కండవ కూడా లేకుండా మీకు ఇచ్చేస్తారు. ఒక ఇంటలెక్చువల్ కింద మీకు ఇస్తారు. 14F తీసేసిన మిమ్మల్ని మేము ఎవరో మర్చిపోం.